హలో అండి, ఈరోజు బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మైదా పిండిలో బాంబే రవ్వ, సాల్ట్, నెయ్యి వేసి బాగా కలపండి. ఆ మూడు బాగా కలిసేలాగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని కలిపినట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముద్దగా చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా చేసుకొని గవ్వలు చేసే చెక్కలు బయట షాప్లో ఉంటాయి. వాటితో ముందుగా చేసుకున్న బాల్స్ని ఇలా గవ్వల షేప్లో రుద్దుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న గవ్వలన్నీ వేసుకుందాం. మేము వేసినప్పుడైతే ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వలేదు, అందుకే అది లోపలే ఉంది. అదే హీట్ అయితే వెంటనే పైకి వచ్చేస్తాయి. మేము ఒక్కొక్కటి వేసాం, అలా వేయకుండా అన్నీ ఒకేసారి వేసుకోండి. అన్నీ ఒకేసారి వేస్తే మళ్ళీ లాస్ట్లో తీయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఫస్ట్ వేసినవి అన్నీ కాలిపోయి ఉంటాయి, లాస్ట్ వేసినవి వైట్గానే ఉంటాయి. అప్పుడప్పుడు ఆ గవ్వల్ని కలుపుతూ ఉండాలి, అంటే అన్ని సైడ్స్ కాలడానికి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి గవ్వల్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్వీట్ కోసం బెల్లం మేము మైదా కేజీ తీసుకున్నాము. ఆ కేజీకి అర కేజీ బెల్లం వేసుకున్నాము. అది కొంచెం ఎక్కువైంది, ఒక 400 grams అయితే సరిపోతుంది. బెల్లంలో వాటర్ వేసుకొని బాగా కరగబెట్టి కొంచెం కరిగిన తర్వాత వడకట్టండి, అంటే దాంట్లో ఏమైనా మట్టి అలాంటిది ఉంటే పోతుంది. తర్వాత వడకట్టిన దాన్ని తీగపాకం వచ్చే వరకు చేసుకొని దాంట్లో ముందుగా చేసుకున్న గవ్వల్ని వేసి ఇలా కలబెడదాం. ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ గవ్వలన్నీ తీసి ఆరబెడదాం. ఆ గవ్వలు ఆరిన తర్వాత ఒక్కొక్కటి విడదీసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది, లేకుంటే అన్నీ ముద్దలు ముద్దలుగా ఉంటాయి. బెల్లం గవ్వలు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.